ఎంత డబ్బు వచ్చినా, నీకు ఎంత కలిసి వచ్చినా వాటిని పక్కన పెట్టాలి. ఏమంటున్నాడు ఈ అపోస్తలుడైన పౌలు అయ్యగారు? ఏమంటున్నాడంటే, దైవజనుడు సంఘానికి తెలియజేస్తూ, వెనకున్నవి మరచి కింద దాని వాక్యం ఒకటని ఇచ్చాడు. కింద అర్థం చూడండి, పుట్టినట్లో లక్ష్య పెట్టకు. నీ శ్రమలను, నీ కష్టాలను, నీ బాధలను, నీ ఇబ్బందులను లక్ష్య పెట్టకుండా, మన కళ్ళ ముందు కనబడుతున్నటువంటి పరిస్థితులను మనము లక్ష్య పెట్టి దేవుని సన్నిధికి రాకుండా, దేవుని మందిరానికి రాకుండా, దేవుణ్ణి ఆరాధించకుండా, దేవుణ్ణి స్తుతించకుండా మనం ఇంటి దగ్గరే ఉంటున్నప్పుడు ఎటువంటి దీవెన పొందలేము. కానీ వాటిని పక్కన పెట్టి, వాటిని లక్ష్య పెట్టకుండా దేవునిని ఆరాధించడానికి వచ్చినప్పుడు దేవుడిని ఎడల గొప్ప ఉద్దేశం కలిగి నీ పైన లక్ష్యం ఉంచుతాడు, దేవుడిని దీవిస్తాడు. అందుకనే సంఘానికి తెలియజేస్తున్నటువంటి మాట ఏంటంటే, వెనుకున్న వాటిని మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడాలి. ముందు ఏమున్నాయి? దేవుని సన్నిధికి వస్తే ఆరోగ్యం ఉంది, గట్టిగా చెప్పండి. దేవుని సన్నిధికి వస్తే సమాధానం ఉన్నది. దేవుని సన్నిధికి వస్తే బలము పొందుకుంటాం. దేవుని సన్నిధికి వస్తే దేవుని వాక్యం వింటాం. దేవుని సన్నిధికి వస్తే పరలోక మహిమతో నింపబడతాం. అందుకే ఈ రోజున ఆరాధనను నిర్లక్ష్యం చేయకుండా, దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేయకుండా, దేవుని కొరకు మనము పరిగెత్తే బిడ్డలుగా ఉండాలి. వెనకున్న వాటిని మరిచి ముందున్న వాటి కొరకై, మనకివ్వబోతున్న ఆశీర్వాదం, మనకివ్వబోతున్న ఆరోగ్యం, మనకివ్వబోతున్న సమాధానం, మనకివ్వబోతున్న దేవుని కృప కొరకై మనము పరిగెత్తాలని దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ రోజున అటువంటి ఆసక్తి, అటువంటి కమిట్మెంటు, అటువంటి ఒడంబడిక, అటువంటి డెసిషన్ తీసుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు చెప్పండి? ఈ రోజున చిన్న శ్రమ రాగానే, చిన్న కష్టం రాగానే, చిన్న బాధగాలగానే ఇంటి దగ్గర ఉండిపోయే విశ్వాసులు ఉన్నారు. బైబిల్ చెప్తుంది కదా, వాటిని లక్ష్య పెట్టకండి. నీ కళ్ళ ముందు కనబడుతున్న పరిస్థితులను లక్ష్య పెట్టకండి. ఇదిగో మీ ముందు దేవుడు ఉన్నాడు, మీకు దీవించే దేవుడు, మిమ్మల్ని బలపరిచే దేవుడు, మిమ్మల్ని స్వస్థపరిచే దేవుడు, మీకు తోడుగా ఉండే దేవుడు. ఇదిగో ఆయన సన్నిధికి వస్తే ఆయన మీ ముందు నిలబడి ఆయన దీవిస్తాడని దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ రోజున చాలామంది సంఘబిడ్డలు మరి దేవుని వాక్యమును, దేవుని ఆరాధనను నిర్లక్ష్య పెడుతున్న బిడ్డలు ఎంతోమంది ఉన్నారు. కానీ ఇక్కడ పౌలు గారు రాస్తున్న మాట ఏంటంటే, వెనుకున్న వాటిని మరిచి ముందున్న వాటికై వేగిరపడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు, దేవుడిచ్చే బహుమానము కొరకు పొందవలనని గురి యొద్దకు పరిగెడుచున్నాను. గట్టిగా చెప్పండి. దేవుడిచ్చే బహుమానము పొందాలని, సంఘము దేవుడిచ్చే బహుమానాలు పొందాలి. ఆరాధనకు వచ్చినప్పుడు దేవుడు మీకు దాచించిన మేలులు సమృద్ధిగా ఇస్తాడు. ఆయన దగ్గర బహుమానం ఉంది, ఆయన దగ్గర ఆశీర్వాదం ఉంది, ఆయన దగ్గర ఆరోగ్యం ఉంది, ఆయన దగ్గర రక్షణ ఉన్నది. అంటే దేవుడిచ్చే బహుమానము కొరకు పరిగెత్తాలంటే మనము వెనుకున్న వాటిని మర్చిపోవాలి, వాటన్నిటిని కూడా లక్ష్య పెట్టకూడదు. ఈరోజు చేసుకునే పని, ఈరోజు వెళ్ళవలసిన ప్రయాణము, ఈరోజు వెళ్ళవలసినటువంటి గమ్యానికి చేరుకోకుండా మనము దేవాలయానికి వచ్చి, దేవుని సన్నిధికి వచ్చి వెనుకున్న వాటిని మర్చిపోయి, మనకిచ్చే బహుమానము దేవుడు దీవిస్తాడని ఆ విశ్వాసం మనకుండి ప్రభు దగ్గరకు వస్తే ఎన్నో ఆశీర్వాదాలు. మీరు ఆరాధనకి వెళ్ళండి, వాక్యం వినండి, దేవుని పాదాల దగ్గర కూర్చోండి, తండ్రి సన్నిధిలో ఉండండి. ఆయన మీతో మాట్లాడతాడు, మీ ఆశను నెరవేరుస్తాడు, మీ కోరికలు తీరుస్తాడు, మీ బిడ్డలను కాపాడుతాడు, మీ కుటుంబానికి కావలసిన పోషణ కలగజేస్తాడు. ఎంత అద్భుతమైన దేవుడు! ఈ రోజున మీరు ఆలోచిస్తున్నారా? వెనుకున్న వాటిని మర్చిపోతున్నారా? వెనకాల ఎన్నో పరిస్థితులు ఉన్నాయి, వాటిని పట్టుకొని మనం ఆలోచిస్తూ ఉంటాం. ఈరోజు నేను అక్కడికి వెళ్ళకపోతే డబ్బులు రావు, ఈరోజు అక్కడికి వెళ్ళకపోతే నా పని జరగదు, ఈరోజు అక్కడికి వెళ్ళకపోతే వాళ్ళు వెళ్ళిపోతారు, ఈరోజు అక్కడికి వెళ్ళకపోతే. చూడండి, దేవుడు నీ ముందు అనేకమైన బహుమానాలు సిద్ధపరుస్తున్నాడు, అనేకమైన దీవులు సిద్ధపరుస్తున్నాడు. చాలామంది నిర్లక్ష్యం చేస్తున్నారు. నిర్లక్ష్యం అంటే
చాలా వాళ్ళు దేవునికి విరోధముగా వ్యతిరేకంగా నడుస్తున్నారు. అందుకే సంఘానికి ఏం బోధిస్తున్నట్టు దైవజనుడు, మీకు ఎన్ని ఇబ్బందులు ఉన్నా, ఎన్ని శ్రమలు ఉన్నా, ఎన్ని కష్టాలు ఉన్నా వాటన్నిటిని పక్కన పెట్టండి, వాటిని లక్ష్య పెట్టకండి, వాటి మీద గురి పెట్టకండి. ఇదిగో మీరు నా దగ్గరికి రండి, మీకు సమృద్ధి ఆశీర్వాదాలు ఇస్తానని. వెనుకున్నవన్నీ మరిచి ముందున్న వాటి కొరకై పరిగెత్తుదురుగాక. క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపు. ఎందుకు పిలిచాడు దేవుడు మనల్ని? ఆదివారం గుడికి ఎందుకు రమ్మంటున్నాడు? ఆరాధనకి ఎందుకు రమ్మంటున్నాడు? తిమోతికి రాసిన 1 పేతురు 3:9. 1 పేతురు 3:9. యేసయ్య మిమ్మల్ని సంఘానికి ఎందుకు రమ్మంటున్నాడు? దేనికి రమ్మంటున్నామ్మా? గట్టిగా చెప్పాలి మీరు. దేనికి రమ్మంటున్నాడు యేసయ్య మందిరానికి? ఆశీర్వాదానికి. మరి మీరు ఈ ఆశీర్వాదం వదులుకొని ఎక్కడికి వెళుతున్నారు? నాకు ఆశీర్వాదం వద్దు యేసయ్య, నాకు దీవెన వద్దు యేసయ్య, నాకు పనే కావాలి, ఉద్యోగమే కావాలి, వ్యాపారమే కావాలి, ఇంటి దగ్గరే కూర్చోవాలి, ఇంటి దగ్గరే పడుకోవాలి, ఇంటి దగ్గరే ఉండాలి, ఇంట్లో ఎన్నో పనులున్నాయి, ఇంట్లో ఎంతో విస్తారమైన పనులున్నాయి అని చెప్పి ఇంటి దగ్గర ఉంటే నువ్వు ఎలా దీవించబడతావు? బైబిల్ చెప్తుంది, ఎందుకు నేను పిలిచాడంటే ఆశీర్వాదమునకు వారసులుగా ఉండటానికి. నమ్మే వాళ్ళు ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు యొక్క నామాన్ని కనపరచుద్దాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఒక సమయంలో యేసు ప్రభు శిష్యులతోటి కొంతమంది పన్ను వసూలు చేసేవాళ్ళు అడుగుతారు, అయ్యా మీ బోధకుడు, మీ సేవకుడు పన్ను చెల్లించడా అని పన్ను వసూలు చేసేవాళ్ళు అడుగుతారు. మనము అద్దెంట్లో ఉన్నప్పుడు ఒక హాల్ తీసుకొని ఆరాధన పెడుతున్నప్పుడు నేను కోనవరం వెళ్ళి మన బ్రాంచ్ సంఘానికి వెళ్ళి ఆరాధన చూసుకొని వచ్చిన టైంలో ఆదివారం ఉదయం 7 గంటలకు కరెంటు తీసేశారు. 2 నెలల బిల్లు కట్టాలి. ఎప్పుడు మనం ఆ షట్టర్లో ఉన్నప్పుడు, హాల్లో ఉన్నప్పుడు కరెంటు బిల్లు కట్టకపోయేసరికి కరెంటు కట్ చేశారు. వచ్చేసరికి చూస్తే అందరు చీకట్లో ఉన్నారు. అమ్మ కరెంట్ లేదా అంటే ఒక అతను, కరెంటు లేదయ్యా, ఇప్పుడే లైన్ మని వచ్చి తీసేశారు. ఆయన చెప్తుండే కదా నాతోటి, అయ్యా మీరు కరెంటు బిల్లు ఎందుకు కట్టలేదు అంటున్నాడు. చూడండి, కరెంటు బిల్లు ఎందుకు కట్టలేదు అన్నాడు. కరెంటు బిల్లు కట్టగలుగుతాను. ఎప్పుడు కట్టగలుగుతాను? సంఘము నుంచి సహకారం అందినప్పుడు, సంఘము నుంచి మీ కానుకలు ఇచ్చినప్పుడు, సంఘము నుంచి దశమ భాగాలు ఇచ్చినప్పుడు, క్రమం తప్పకుండా మీరు పరిచర్లో పాలుభాగస్తులై సహకారులు ఉన్నప్పుడు ఖచ్చితంగా నేను సంఘానికి, మందిరానికి ఏ అవసరాలు ఉన్నాయో వాటి తీర్చగలుగుతాను. మందిరం అనేది అందరికి సంబంధించింది. మందిరం అందరూ కట్టాలి, అందరూ బాగు చేయాలి, అందరూ కూడా దాని గురించి ఆలోచించాలి. ఇది పాస్టర్ గారు చేసే పని ఏంటంటే మీరు ఇస్తున్న కానుకలను బట్టి మందిర వర్క్ జరిగిస్తూ ఉంటాడు. అంతే తప్ప ఇది పాస్టర్ గారు చూసుకుంటాడు. పాస్టర్ గారికి ఎక్కడి నుంచి వస్తాయి శాలరీ? ఏ సంస్థ నుంచి వస్తున్నాయి? ఏమైనా ఎంప్లాయ్ అయినా నేను నెలకు నాకు 50,000 40,000 వస్తున్నాయా? ₹1,00,000 వస్తున్నాయా? ఒకసారి ఆలోచించండి. సంఘాన్ని దేవుడు దీవిస్తున్న కొలది సంఘంలో ఉన్న వాళ్ళు ఏం చేయాలంటే వారి రాబడిలో నుంచి వారి దశమ భాగాలు తీసుకొచ్చి దేవుని మందిరంలో పెట్టినప్పుడు ఆ దశమ భాగాలు కానుకలు తీసుకొని మందిరాన్ని డెవలప్ చేస్తూ ఉంటాను. చాలామంది విశ్వాసుల యొక్క మనస్తత్వం ఎలా ఉందంటే, ఇదంతా అయ్యగారే చూసుకుంటారులే, పాస్టర్ గారు చూసుకుంటారులే, పాస్టర్ గారు అమ్మగారు చూసుకుంటారులే అనుకుంటారు. కానీ సంఘాన్ని దేవుడు ఎందుకు దీవిస్తున్నాడంటే సంఘములో అందరూ కూడా పాలిభాగస్తులై దేవుని ఇంటిని కట్టే బిడ్డలుగా ఉండాలి. గట్టిగా చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. ఆ రోజు పేతురు గారు బయట ఉన్నారు. పన్ను వసూలు చేసే వాళ్ళు వచ్చారు. అయ్యా మీ బోధకుడు పన్ను చెల్లించడా అని అడిగాడు. ఈ లోపల యేసు ప్రభు దగ్గరికి లోనకు వస్తున్నాడు పేతురు గారు. పేతురు గారు లోనకు వచ్చినప్పుడు పేతురు మాట్లాడక మునిపే ఆ సంగతి ఎత్తి మాట్లాడుతున్నాడు. మత్తయి సువార్త 17వ అధ్యాయం మనం చదువుకొని ముందుకెళ్దాం త్వరగానే. మత్తయి సువార్త 17వ అధ్యాయము చూడన్నమాట.
17వ అధ్యాయము 24వ వచనంలో, వారు కపెర్నహూమునకు వచ్చినప్పుడు అరశెక్కులు అను పన్ను వసూలు చేసేవారు, చెల్లించును అన్నాడు. 25వ వచనంలో, మత్తయి సువార్త 17వ అధ్యాయము 25వ వచనంలో, పేతురు ఇంటిలోనికి వచ్చి మాట్లాడక మునిపే యేసయ్య ఆ సంగతి ఎత్తి, చూడండి జాగ్రత్త గమనించండి, జరిగిన సంగతి యేసు ప్రభుకు తెలియదేమో అనుకున్నాడు. అయితే పేతురు, యేసు ప్రభు యొక్క శిష్యుడు, పేతురు గారి ఇంట్లోనికి వచ్చినప్పుడు పేతురు మాట్లాడక మునిపే ఏ సంగతి ఎత్తుతున్నాడు? బయట పేతురుతో మాట్లాడిన సంగతి, పన్ను వసూలు చేసేవాళ్ళు, ఆ విషయం గురించి మాట్లాడుతున్నాడు. 139వ కీర్తన మొదటి 2 వచనాలు. నీవు నన్ను పరిశోధించి తెలుసుకున్నావు, నేను కూర్చుండుట, నేను లేచుట, జాగ్రత్తగా వినండి, నాకు తలంపు పుట్టక మునిపే నా మనసును గ్రహించుతున్నావు, నా నడకను, నా పడకను, నా చర్యలన్నీ నీకు బాగుగా తెలియను. చూడండి, తలంపు పుట్టక మునిపే మన ఆలోచనలన్నీ ఎరిగినవాడండి దేవుడు. నువ్వు వచ్చేటప్పుడు ఎటువంటి ఆలోచనతో వస్తున్నావో నాకైతే తెలియదు. వచ్చేటప్పుడు ఏ ఆలోచనలు ఉన్నావో, ఇక్కడ కూర్చున్నప్పుడు ఏ విధంగా ఆలోచిస్తున్నావో, నీ ఆలోచనలంతా కూడా దేవుడికి తెలుసు. అందుకే బైబిల్ చెప్తుంది, యెషయా గ్రంథం 26:3లో, ఎవరి మనసు దేవుని మీద అనుకుంటుందో వాళ్ళకి శాంతి దొరికింది అంటారు. కానీ దేవుడు మీ ఆలోచనలు ఎరిగినవాడు. పేతురు యొక్క ఆలోచన ఎరిగినవాడు. పేతురు ఇంట్లోకి వచ్చిన తర్వాత పేతురు చెప్పబోయే సంగతిని యేసు ప్రభు ఎత్తి చెప్తున్నాడు. ఏమంటున్నాడు? పేతురు, మనం ఎవరికీ అభ్యంతరంగా ఉండకూడదయ్యా. ఇదిగో నువ్వు పన్ను కట్టు, నా పన్ను నీ పన్ను కట్టు. యేసు ప్రభు చెప్తున్నాడు కదా పేతురుతోటి, పేతురు, మనం ఎవరికి అభ్యంతరంగా ఉండకుండా, ఇదిగో బైబిల్ చెప్తుంది, దేవునికి ఇవ్వండి, కైసరవి కైసరికి ఇవ్వండి, ప్రభుత్వానికి ఇచ్చేవి ప్రభుత్వానికి ఇవ్వాలి, దేవునికి ఇచ్చేవి దేవునికి ఇవ్వాలి. మనం ఏం చేస్తామంటే దేవునికి ఇచ్చే డబ్బులు కూడా, దేవునికి ఇచ్చే దశంభాగాలు కూడా మనం ఏం చేస్తామంటే ఈ లోక సంబంధ విషయాల మీద మనం పెట్టుబడి పెడుతున్నాం. లోక సంబంధంగా మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాం. దేవునికి ఇవ్వకుండా దేవుని డబ్బులు కూడా నువ్వు వేరే వాటికి ఉపయోగిస్తే దేవుని దీవెనలు ఎప్పుడు కూడా పొందలేవు. అందుకని బైబిల్ చెప్తుంది, మనం ఎవరికి అభ్యంతరం లేకుండా. ఇప్పుడు చదవు నా మాట. ఇగో పేతురు, నీకు ఒక మాట చెప్తున్నాను, నువ్వు సముద్రానికి వెళ్ళు. జాగ్రత్త వినండి. సముద్రానికి వెళ్ళి, సముద్రంలో ఎన్ని చేపలు ఉంటాయి? లెక్కేయగలుగుతారా చేపల్ని? సముద్రంలో కోట్ల కొల చేపలు ఉంటాయి. ఎన్ని వేల కోట్ల చేపలు, తిమింగలాలు, పెద్ద పెద్ద చేపలు, మనుషులు మింగే చేపలు ఉంటాయి. కానీ దేవుడు చెప్పాడు, సముద్రానికి వెళ్ళు. రెండోదిగా గాలం వెయ్యి. మూడోదిగా పైకి వచ్చు చేపను పట్టుకో. నాలుగోదిగా దాని నోరు తెరువు. ఐదోదిగా దాని నోట్లో డబ్బులు ఉంటాయి. ఎంత అద్భుతమైన కార్యం చూడండి. ఈరోజు మన బ్రాంచ్ సంఘంలో కొండరాజపేటలో అడిగా, నిన్న చేపలు పట్టడానికి వెళ్ళారా బాబు అంటే, వెళ్ళానయ్య గారు అన్నాడు ఒక అతను. ఇసాకు, చేపలు పట్టానయ్య గారు. చేప నోట్లో ఏమో డబ్బులు దొరికినాయా అన్న. నవ్వుతున్నాడు ఆయన. చేప నోట్లో ఏముంటాయి? ఎర్రలు ఉంటాయి. చేప నోట్లో బంగారం ఉంటుందా? చేప నోట్లో డబ్బులు ఉంటాయా? కానీ దేవుడు ఆజ్ఞాపిస్తే అక్కడ లేకపోయినా కానీ సృష్టించగలుగుతాడు దేవుడు. నమ్మే వాళ్ళు గట్టిగా చెప్పండి. చేప నోట్లో బంగారం లేదు, చేప నోట్లో షకిల్ లేదు, చేప నోట్లో ఏ నాణము లేదు. కానీ దేవుడు ఆజ్ఞాపించాడు, పేతురు నువ్వు వెళ్ళవయ్యా సముద్రానికి, గాలం తీసుకొని వెళ్ళు, గాలం వెయ్యి, మొట్టమొదటిగా ఒక చేప వస్తుంది, ఆ చేప నోరు తెరువు, ఆ చేప నోట్లో ఒక షకిల్ ఉంటుంది, నీకు నాకు పన్ను కట్టే అన్నాడు. అంతే. ఆయన చేసిన అద్భుతాన్ని గట్టిగా చప్పలు కొడదాం. చేప నోట్లో ఒక నాణెము దొరికిందంటే దేవుడు ఎంత ఉన్నతమైన దేవుడు. సృష్టి అంతని కూడా దేవుడు పరిపాలిస్తున్నాడు. దేవుడు ఏదైనా చేయగలుగుతాడు. అయితే మనం ఎవరికి అభ్యంతరము లేకుండా
మనము ప్రభుత్వ అధికారులను గౌరవించాలి, చట్టాలను గౌరవించాలి, రాజ్యాంగాన్ని గౌరవించాలి, అధికారులను గౌరవించాలి, నాయకులను గౌరవించాలి, ప్రతి ఒక్కరిని కూడా మనం గౌరవించాలి. దేవుడు అందుకని ఎవరికి అభ్యంతరం లేకుండా పరలోకం నుంచి దిగి వచ్చిన దేవుడే దేవునికి ఇచ్చేవి దేవునికి ఇవ్వాలా. వాటిని తినకూడదు, వాటిని దొంగిలించకూడదు, వాటిని వాడుకోకూడదు. మనం ఎన్నిసార్లు చెప్పినా వాళ్ళు వింటారు కానీ చెయ్యరు. సమస్య వచ్చినప్పుడు, శ్రమ కలిగినప్పుడు, బాధ కలిగినప్పుడు అప్పుడు ఎంతగానో వేదన పడుతూ ఉంటారు. బైబిల్ చెప్తుంది ఎవరికి అభ్యంతరం లేకుండా దేవుడు తన నియమమును పాటించాడు, దేవుని యొక్క నియమమును పాటించాడు, దేవుని నియమం ప్రకారంగా చేశాడు. మనము కూడా సంఘములో దేవుని కొరకు ప్రత్యేకంగా దేవుని వాక్యాన్ని మనము అనుసరించే బిడ్డలుగా ఉండాలి. దేవునికి స్తోత్రం. చూడండి, వెనుకున్న వాటిని మర్చిపోకండి. ఎందుకు ఈ చేప గురించి చెప్పానంటే దేవుడు మన అవసరాలన్నీ కూడా తీర్చగలుగుతాడు. గట్టిగా చెప్పండి. క్రీస్తు యేసు మహిమలో మీ ప్రతి అవసరం తీర్చబడునుగాక. క్రీస్తు యేసు మహిమలో మీకు మంచి ఆరోగ్యం వచ్చునుగాక. ఎన్నో అద్భుతాలు చేస్తాడు, ఎన్నో ఆశ్చర్యమైన కార్యాలు జరిగిస్తాడు. దేవుడు మన అవసరాలు తీరుస్తాడు. చూడండి ఇప్పుడు దేవుని యొక్క వాక్యాన్ని. దేవుడు మనల్ని ప్రేమిస్తున్నవాడు. దేవుని కొరకు మనము ప్రతిదాన్ని కూడా వదిలిపెట్టుకుని రావాలి. అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, చూడండి ఆ మాట. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13వ వచనంలో చదవండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13వ వచనంలో 14వ వచనంలో వెనుకున్న వాటిని మరచి 13వ వచనం ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3:13 వెనుకున్న వాటిని మరచి ముందున్న వాటి కొరకు వేగరపడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలని గురి యొద్దకు పరిగెడుతున్నాను. గట్టిగా చెప్పండి అందరూ కలిసి. వెనక ఉన్నవి మరిచి దేవునికి స్తోత్రం. ఆరాధనకి రావటానికి అనేకమైన వాటిని లక్ష్య పెట్టకండి. ఆరాధనకు వచ్చి, దేవుని సన్నిధికి వచ్చి, దేవుని మందిరానికి వచ్చి వెనకాల ఎన్నో సమస్యలు ఉన్నాయి, ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి, ఎన్నో కష్టాలు ఉన్నాయి, కుటుంబ పరిస్థితులు, కుటుంబంలో ఆర్థిక ఇబ్బందులు, అవన్నీ పక్కన పెట్టి వాటిని మర్చిపోయి దేవుని మందిరానికి వస్తే మీ భారమంతా దేవుడు తొలగిస్తాడు. నమ్మే వాళ్ళు ఒకసారి గట్టిగా చెప్పండి. యేసయ్య వాక్యం ఏం చెప్తుంది? ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగజేస్తాను. చూడండి, మనకు ఎన్నో సమస్యలు ఉన్నాయి, ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి. వాటన్నిటిని మనము మర్చిపోవాలి. అంటే వాటిని లక్ష్య పెట్టకండి. దేవుని సన్నిధికి వచ్చి ఆయన వాక్యమేనండి. దేవుడు మిమ్మల్ని గొప్పగా దీవిస్తాడు. గట్టిగా చెప్పండి అందరు కలిసి. ప్రైజ్ ది లార్డ్. వాటిని లక్ష్య పెట్టకండి. ఆదివారము ఆరాధనకు మీ కుటుంబ సమేతంగా, కుటుంబంతో కలిసి దేవుని మందిరానికి వచ్చి దేవుణ్ణి ఆరాధించండి. దేవుడు గొప్పగా దీవిస్తాడు. వెనుక్కున్నవన్నీ మర్చిపోవాలి. సెలవుస్తుంది కదా, నీ భారము యెహోవా మీద మోపము, దేవుడు మిమ్మల్ని ఆదుకుంటాడు. దేవుడు మిమ్మల్ని ఆదుకొనుగాక. గట్టిగా చెప్పండి. దేవుడు మిమ్మల్ని ఆదుకొనుగాక. మీ భారమంతా యెహోవా తొలగించునుగాక. మీ భారమంతా దేవుడు తీసివేయునుగాక. ప్రైజ్ ది లార్డ్. ఏం చేయాలి? రెండోదిగా అవమానమును నిర్లక్ష్య పెట్టాలి. చెప్పండి, ఏం చేయాలి మనం? అవమానమును నిర్లక్ష్య పెట్టాలి. అవమానమును నిర్లక్ష్య పెట్టాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1-2 వచనాలు. మనము ప్రతి భారమును సులువుగా సిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించేవాడునైనా యేసయ్య వైపు చూస్తూ మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై దేవుని మందిరములో ఆనందం ఉంది. గట్టిగా చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుడిచ్చే ఆనందాన్ని, దేవుడిచ్చే సంతోషాన్ని, దేవుడిచ్చే సమాధానాన్ని మనం ఏం చేయాలంటే, అవమానాలు ఎదురవుతున్నప్పుడు, అభ్యంతరాలు ఎదురవుతున్నప్పుడు వాటన్నిటిని కూడా ఏం చేయాలి? మనము నిర్లక్ష్య పెట్టాలి. వాటిని పక్కన పెట్టేసేయాలి.
ఒకటవ అధ్యాయము, యెషయా గ్రంథము 51వ అధ్యాయము 7వ మాట, చివరి మాట చూడండి. 51వ అధ్యాయము 7వ మాట, మనుషులు పెట్టు నిందకు భయపడకు, వారి దూషణ మాటలకు దిగులు పడకు. గట్టిగా చెప్దాం అందరం కలిసి, హల్లెలూయా. అవమానమును నిర్లక్ష్య పెట్టు. ఏమద్దాం, ఎవరు ఏమన్నా పట్టించుకో, వాటన్నింటి పక్కన పెట్టండి. నువ్వు గుడికి వెళ్తున్నావు కదా, నేను అవమానపరుస్తూ ఉంటారు, నిందలేస్తూ ఉంటారు. దేవుడు అంటున్నాడు కదా, మనుషులు పెట్టు నిందకు భయపడకు, వారి దూషణ మాటలకు దిగులు పడకు. గట్టిగా చెప్దాం అందరం కలిసి, ప్రైజ్ ద లార్డ్. యెషయా గ్రంథము 56వ అధ్యాయము 7వ వచనం. యెషయా గ్రంథము 56వ అధ్యాయము 7వ వచనం. నా ప్రార్థన మందిరములో వారిని ఆనందింపజేస్తాను ఉంది. దేవుని సన్నిధిలో ఆనందం ఉంది, దేవుని సన్నిధిలో సంతోషం ఉంది, దేవుని సన్నిధిలో సమాధానం ఉంది, దేవుని సన్నిధిలో బలం ఉన్నది. ఆనందము కొరకై నిందలు అవమానములను నిర్లక్ష్య పెట్టండి. ఈ రోజున దేవుడిచ్చే ఆనందము, దేవుడిచ్చే సంతోషం కొరకు ప్రజలు పరుగెత్తట్లేదు. బైబిల్ చెప్తుంది కదా, చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. మన కొరకై ఉంచబడిన పందెముతో ఓపికతో పరిగెత్తి ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై ఈ మోషే గారు దేవుని సంఘము కొరకు, దేవుని సేవ కొరకై నిందలు అవమానములు ఎదుర్కొని డబ్బును వదిలిపెట్టి దేవుని కొరకు ఎన్ని శ్రమలైనా, ఎన్ని నిందలైనా, ఎన్ని కష్టాలైనా సిద్ధపడ్డాడు వాటిని ఎదుర్కోవడానికి. అందుకనే మాట్లాడుచున్న మాట మోషేను గుర్తు చేసుకుంటూ రాస్తున్నాడు సంఘానికి. ఏమంటున్నాడు అక్కడ చూడండి, చదవండి ఆ మాట. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో 2వ వచనంలో, అవమానమును నిర్లక్ష్య పెట్టి సిలువను సహించి, అమ్మా ఎవరిని? సిలువను సహించి. గట్టిగా చెప్పండి అందరు కలిసి, దేవుని కొరకు సహనం కలిగిన వారుగా ఉండాలి, దేవుని కొరకు ఓర్పు కలిగిన వారుగా ఉండాలి, దేవుని కొరకు అవమానమును నిర్లక్ష్య పెట్టండి, వెనుకున్న వాటిని మర్చిపోండి. దేవుని కొరకు అనేకమైన అవమానములు, నిందలు, వాటిని నిర్లక్ష్య పెట్టి దేవుని సంధిలో కూర్చుంటే దేవుడు మీకు గొప్ప బహుమానం ఇస్తాడు. ఏంటి ఆ బహుమానం అంటే, ఎల్లప్పుడూ క్షేమంగా ఉండగలుగుతావు, ఎల్లప్పుడూ దీవెనకరంగా ఉండగలుగుతావు, ఎల్లప్పుడూ ఆరోగ్యకరంగా ఉండగలుగుతావు. గట్టిగా చెప్దాం అందరం కలిసి, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఎంతమందికి దేవుని నుండి వచ్చే బహుమానాలు కావాలి? ఆరోగ్యం బహుమానం ఎంతమందికి కావాలి? రక్షణ బహుమానం ఎంతమందికి కావాలి? పరలోక బహుమానం ఎంతమందికి కావాలి? అయితే వీటన్నిటికీ మనము బహుమానం తీసుకోవాలంటే ఓర్పు, సహనం కావాలి. పరుగు పందెములో పరిగెత్తేవాడు ఓపికతో పరిగెడతాడా? అక్కడికి వెళ్ళను, ఆ బహుమానం వస్తా, రాకపోయినా పర్లేదని మధ్యలో ఆగిపోతాడా? నిజంగా పరిగెత్తేవాడు శ్రమలు చూడు, పడిపోతానేమనే ఆలోచన ఉండదు, బహుమానం కొరకు ఎదురు చూస్తూ ఉంటాడు. పరుగు పందెములో పరిగెత్తే ప్రతి వ్యక్తి కూడా బహుమానం పొందాలనే ఎదురు చూస్తారు తప్ప, పరిగెత్తలేనేమో, కింద పడిపోతానేమో, ఆ కాళ్ళకు దెబ్బలు తగులుతాయేమో, రక్తం వస్తుందేమో చెప్పేసి అనుకుంటే వాడు బహుమానం పొందలేడు. సంఘములో ప్రతి విశ్వాసి కూడా మందిరానికి వెళ్తున్నామంటే సహనముతోనూ ఓర్పుతోనూ దేవుడి దగ్గరకు కూర్చొని ఆయన మాటలు విని ఆయన దీవెనలు పొందాలని, ఆయన బహుమానం పొందాలని ఆ సహనం కనుక మీకుంటే, ఆ ఓర్పు మీకుంటే దేవుడు మిమ్మల్ని గొప్పగా దీవిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, రెండవదిగా అవమానమును నిర్లక్ష్య పెట్టండి. దేవుని కొరకు మీరు ఎన్ని ఇబ్బందులు ఉన్నా, ఎన్ని ఆటంకాలు వస్తున్నా, ఎన్ని అవమానాలు, నిందలు ఉన్నా అవన్నీ పక్కన పెట్టి దేవుని మందిరానికి వచ్చి దేవుణ్ణి ఆరాధించండి. అదే మీకు ఆశీర్వాదం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 24 నుంచి 26 వచనం చదువుకుందాం. మోషే అంటున్నాడు, మోషే ఐగుప్తు దేశంలో పెద్దవాడైనప్పుడు విశ్వాసం బట్టి, జాగ్రత్తగానండి, ధనము కంటే క్రీస్తు విషయమైన
నింద గొప్ప భాగ్యం అని ఎంచుకున్నాడు. గట్టిగా చెప్పండి. నింద గొప్ప భాగ్యం. నాకు డబ్బు కాదు కావాల్సింది, నాకు దేవుడు కావాలా. గట్టిగా దేవుని కొరకు ఎన్ని శ్రమలైనా ఎన్ని అవమానములైనా ఎదుర్కొంటా, సహిస్తా, నిలబడతా, నాకు దేవుడు కావాలి. మోషే ఏమంటున్నాడు? ఐగుప్తు ధనము కంటే నింద గొప్ప భాగ్యం అండి. ఈరోజు చిన్న నింద రాగానే, చిన్న అపనింద పడగానే, కొన్ని శ్రమలు రాగానే, చూసావా నేనేం తప్పు చేయలేదు నన్ను అంటున్నారు, నా మీద నింద వేశారు, నన్ను ఈ విధంగా హింసిస్తున్నారు, నన్ను ఈ విధంగా బాధపెడుతున్నారు. అందుకని దేవుని బిడ్డలు దేవుని కొరకు నిందలు అవమానములు ఎదుర్కొంటున్నారంటే వారికి నూరంతల ఆశీర్వాదాలు వస్తున్నాయి. నమ్మే వాళ్ళు అసలు గట్టిగా చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చెప్తాం అందరం కలిసి. మత్తయి సువార్త 5వ అధ్యాయము 11వ వచనం. జాగ్రత్తగా వినండి. అమ్మా, యేసయ్య కొరకు మీరు ఎవరి కొరకు శ్రమ పడాలి చెప్పండి? ఎవరి కొరకు మందిరానికి రావాలా? ఎవరి కొరకు మీరు కానుకలు ఇవ్వాలా చెప్పండి? అయ్యగారి కొరక, దేవుని కొరక? ఎవరి కొరకు మందిరాలు కట్టాలా? నా కొరక, దేవుని కొరక? చూడండి ఇక్కడ ఏం మాట్లాడుతున్నాడు యేసయ్య. నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలు పలికినప్పుడు. చూడండి, చాలామంది చెప్తారు మీ మీద పాపం ఎన్నో నిందలేస్తూ ఉంటారు, ఎన్నో చెడ్డ మాటలు, ఎంతోమంది అబద్ధాలు ఆడుతూ ఉంటారు. ఏం చేయకపోయినా, ఏం మాట్లాడకపోయినా, చాలా వరకు కూడా చాలామంది ప్రజలు మన మీద నిందలు వేస్తూ ఉంటారు, చెడ్డ మాటలు పలుకుతూ ఉంటారు, అబద్ధాలు చెప్తూ ఉంటారు, చాడీలు చెప్తూ ఉంటారు, లేనిపోని వార్తలు కల్పించి చెప్తూ ఉంటారు. నువ్వు మంచివాడు కాదని, మంచిదానివి కాదని, ఇలాగ మన మీద నిందలు వేస్తున్నప్పుడు మనం ఏం చేయాలంటే దేవునికి స్తోత్రం చెప్పాలా. గట్టిగా చెప్పండి. నా మీద అయితే ఎంతోమంది నిందలు వేస్తూ ఉంటారు, అసలు ఏది నాకు గుర్తుండదు. గట్టిగా చెప్పండి. ఏది పట్టించుకోను. ఎంతోమంది అంటూ ఉంటారు, ఎన్నో అంటూ ఉంటారు, ఏం పట్టించుకోను. ఎందుకంటే నాకు ఒక గోల్ ఉంది, ఒక లక్ష్యం ఉంది. దేవుడి దగ్గర బహుమానం తీసుకోవాలి. ఆ బహుమానం పొందాలంటే ఇక్కడ నిందలు, అవమానములు, శ్రమలు వాటన్నిటిని ఎదుర్కోవాలా. కొంతమందికి పౌరుషం వచ్చేస్తూ ఉంటుంది, రోషం. ఆ రోషాలు, పౌరుషాలు ప్రభు దగ్గర పనిచేయవు. దేవుని బిడ్డలో శ్రమల గుండా, కష్టాల గుండా, నిందల ద్వారా, అవమానాల ద్వారా వారు నడుస్తూ ఉంటారు. చూడండి, ఇక్కడ మాట్లాడుతున్నాడు యేసయ్య. నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు. మిమ్మల్ని ఎవరైనా తిట్టారనుకోండి, మీ మీదకి ఏమొస్తున్నాయి? దీవెనలు వస్తున్నాయి. గట్టిగా చెప్పండి. మీ మీద ఎవరైనా చెడ్డ మాటలు చెప్పారనుకోండి, ఆమె అసలు మంచిదే కాదు అన్నారనుకోండి, ఆ రోజు నుంచి మీకు ఆశీర్వాదాలు ప్రారంభమవుతూ ఉంటాయి. గట్టిగా చెప్పాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆమె చెడ్డది అన్నారనుకోండి, పరలోకం నుంచి దేవుడు మిమ్మల్ని దీవిస్తూనే ఉంటాడు. యేసయ్య కొరకు ఎవరైతే నిలబడుతున్నారో దేవుడు వారిని దీవిస్తున్నాడు. అందుకే ప్రభు చెప్పాడు చూడండి, సంతోషించి 12వ వచనంలో, సంతోషించి ఆనందించండి, పరలోకమందు మీ ఫలము అధికమగును. ఎక్కడైతే అవమానాలు, ఎక్కడైతే నిందలు, ఎక్కడైతే అబద్ధాలు, ఎక్కడైతే వ్యతిరేకత, అక్కడే దేవుని ఆశీర్వాదాలు అధికంగా ఉంటున్నాయి. మీ ఫలం అధికమవును గాక. గట్టిగా చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మీ ఫలం అధికమవును గాక, మీ దీవెనలు అధికమగును గాక, మీ కుటుంబాలు అధికంగా దీవించబడు గాక. చూడండి, అవమానం ఉన్న చోట ఆశీర్వాదం. గట్టిగా చెప్పండి. ఇదే మన టైటిల్, అవమానం ఉన్న చోట ఆశీర్వాదం. గట్టిగా చెప్పండి. ఎక్కడైతే అవమానాలు, ఎక్కడైతే నిందలు, ఎక్కడైతే అపనిందలు, ఎక్కడైతే మనకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారో అక్కడే దేవుని దీవెనలు ఉంటున్నాయి. ఈ రోజున అటువంటి అనుభవంలో మీరు ఉంటే మీరు ధన్యులని బైబిల్ చెప్తుంది. మీ మీద చెడ్డగా మాట్లాడితే, మీ మీద విరోధంగా మాట్లాడితే మీరు ఏమాత్రం కోపగించుకోకండి. ప్రభు ఏం చెప్పాడు? కోపగించుకోమన్నాడా, సంతోషించమన్నాడా? చెప్పండి, ఆ మాట చదవండి ఒకసారి. సంతోషించండి, ఆనందించండి. గట్టిగా చెప్పండి. ఎవరైనా దూషించినప్పుడు,
ఎవరైనా మీ మీద వ్యతిరేకంగా మాట్లాడుతున్నప్పుడు, మీ మీద చెడ్డ సాక్ష్యం చెప్పినప్పుడు మీరు కలవరపడకండి. స్తోత్రం యేసయ్యానన్న గట్టిగా హల్లెలూయా చెప్పండి అందరు కలిసి. సంతోషించాలంతే. మన ఒక అతను సువార్త ప్రకటిస్తున్నాడు. వీధిలో ఉండి యేసయ్య వాక్యాన్ని ప్రకటిస్తున్నప్పుడు ఒక అతను వెళ్తూ వెనక్కి తిరిగి వచ్చి ఆ పాస్టర్ గారిని చెంప మీద లాగి ఒకడు కొట్టాడు గట్టిగా. చాలా ఏజ్డ్ పర్సన్, ఆయన వృద్ధాప్యంలో ఉన్న వ్యక్తి. బైబిల్ పట్టుకొని మైకు సువార్త ప్రకటిస్తుంటే వచ్చేసి చెంప మీద కొట్టాడు. అప్పుడు కోపగించుకోలే అతను ఒక మాట అన్నాడు, గాడ్ బ్లెస్ యూ బ్రదర్ అన్నాడు. అంతే. గట్టిగా చెప్పండి, గాడ్ బ్లెస్ యూ అన్నాడు. అంతే. దేవుడు నిన్ను దీవించును కాదు. అదే మీ మీద ఒక దెబ్బ, అసలు దెబ్బ కాదు, ఒక మాట అంటే చాలు. పాస్టర్ గారు నన్ను అన్నారండి, పాస్టర్ గారు నన్ను అన్నారండి, పాస్టర్ గారు నన్ను అన్నారండి. చిన్న మాటకే నువ్వు అంతా బాధపడతావు. అదే మీ తండ్రి కనుక గద్దిస్తే, మా నాన్న తిట్టాడు, మా నాన్న కొట్టాడు, మా నాన్న గద్దించాడు, నా ఇంట్లో ఉండనిక నా జీవితం ఎందుకు వెళ్ళిపోతావా? కొట్టినా తిట్టినా గద్దించినా ఎక్కడుంటావు? పోనీ ఎన్ని రోజులకైనా తిరిగి వస్తావా, తిరిగి రావా? పాస్టర్ గారు ఒక మాట అంటే చాలు, అయ్యగారు నన్ను అన్నాడు, అమ్మగారు నన్ను అన్నది, అయ్యగారు నన్ను ఇట్లా అన్నాడు. అదే మీ నాన్న మాటలు ఎవరికి చెప్పు, పాస్టర్ గారు అంటే మొత్తానికి చెప్తూ ఉంటాం. ఏ రోజైనా మీ నాన్నగారు తిట్టినప్పుడు కొట్టినప్పుడు, అమ్మ జ్యోతి నాకు ఎప్పుడైనా చెప్పావా, మా నాన్న తిట్టాడు అయ్యగారు నన్నని? ఎప్పుడు చెప్పలే. ఆమె మా అమ్మ తిట్టిందని ఎప్పుడు చెప్పలే. అంటే మీ తల్లిదండ్రులు మిమ్మల్ని తిడితే మీరు చెప్పరు. ఒక ఆత్మీయ తండ్రి, ఒక ఆత్మీయ తల్లి, ఒక ఆత్మీయ నాయకుడు ఏదైనా మాట అంటే ఆ మాట పట్టుకొని కలిసిన వాళ్ళందరికీ చెప్తూ ఉంటారు. చెప్పేవాళ్ళు ఉన్నారు విశ్వాసులు. చూడండి, అవమానములు, నిందలు ఇవన్నీ కూడా మనకు రాబోయే రోజుల్లో గొప్ప ఆశీర్వాదాలు ఇవ్వబోతున్నాయి. అవమానమును నిర్లక్ష్య పెట్టండి. ఇక మూడోది చెప్పి నేను ముగిస్తాను. రైట్, గట్టిగా చెప్పండి అందరు కలిసి. ప్రైజ్ ద లార్డ్ చెప్పాలి, గట్టిగా చెప్పాలి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దానియేలు రోజుకి 3 సార్లు ప్రార్థన చేసేవాడు. 3 సార్లనే కాదు, ఎప్పుడు మనసు ప్రేరేపించబడితే అప్పుడు ప్రార్థన చేస్తూ ఉండేవాడు. ఆ దేశంలో ఒక రాజుగారు ఒక చట్టాన్ని తీసుకొచ్చాడు. ఏంటి ఆ చట్టం అంటే, 30 రోజుల వరకు రాజుగారి దగ్గర తప్ప ఎవరికి ప్రార్థన చేయొద్దు అంటారు. ఒక చాటింపేస్తారు, ఒక చట్టాన్ని తీసుకొస్తారు. ఆ చట్టాన్ని ఎవరు కూడా తృణీకరించకూడదు, ఆ చట్టాన్ని ఎవరు కూడా నిర్లక్ష్యం చేయకూడదు, చట్టాన్ని గౌరవించాలి. అయితే ఆ రాజుగారు ఒక చట్టాన్ని, ఒక శాస్త్రాన్ని రాసేసాడు. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 9వ వచనం. 3వ విషయం చూసుకొని మనం ముగించుకుందాం. దానియేలు గ్రంథము రైట్ చూడండి, 6వ అధ్యాయం 9వ వచనంలో ఒక రాజుగారు ఒక శాసనం రాయించారు, సంతకం చేశాడు. చూడండి, 6వ అధ్యాయంలో నేను చదువుతా వినండి. 7వ వచనంలో, రాజ్యపు ప్రధానులు, సేనాధిపతులు, అధిపతులు, మంత్రులు, సంస్థానాధిపతులు అందరూ కూడి రాజు ఒక ఖండితమైన చట్టమును సిద్ధపరిచి దానిని శాసనముగా చాటింపు చేయుట ఒక ఆలోచన చేశారు. ఎట్లనగా 7వ వచనంలో చివరి మాట, 30 దినముల వరకు రాజుగారి దగ్గర తప్ప ఏ దేవునికి ప్రార్థన చేయకూడదు, ఏ మనిషికి కూడా, ఏ మానవునికి కూడా తెలియచేయకూడదు. ఒక రాజుగారికే చెప్పాలి. ఎన్ని రోజుల వరకు? 30 రోజుల వరకు. అయితే ఈ దానియేలు ఎవరంటే సింహం. గట్టిగా చెప్పండి, దానియేలు ఎవరు చెప్పండి? సింహం. ఎవరికి భయపడ్డం? ఏ శాస్త్రానికి భయపడ్డం? ఎవరికి భయపడ్డం? దేవునికి తప్ప. గట్టిగా చెప్పండి అందరు కలిసి. ఒక చట్టాన్ని తీసుకొచ్చారు. 30 రోజుల వరకు రాజుగారి దగ్గరే చెప్పాలి. ఏ మనిషికి కూడా చెప్పకూడదు మన కష్టాలు, బాధలు, రాజుగారికే చెప్పాలి. అయితే దానియేలు ఏం చేశాడంటే దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. గట్టిగా చెప్పండి, ప్రైజ్ ద లార్డ్. చూడండి ఆ మాట 10వ వచనంలో, ఈ చట్టం వచ్చిన తర్వాత, ఈ శాసనం వచ్చిన తర్వాత దానియేలు భయపడకుండా ప్రార్థన చేస్తున్నాడు. రాజుగారికే చెప్పాలా, ఎన్ని బాధలు ఉన్నా, ఎన్ని కష్టాలు ఉన్నా, ఏ మనిషికి చెప్పకూడదు. అయితే ఈ దానియేలు దేవునికి చెప్తున్నాడు, దేవునికి ప్రార్థిస్తున్నాడు. బైబిల్ చెప్తుంది కదా, దేవుని నమ్మేవాళ్ళు, దేవుణ్ణి ఆరాధించే వాళ్ళు ఎటువంటి చట్టాలను, ఎటువంటి శాస్త్రాలను లక్ష్యము చేయరు.
దేవుణ్ణి ఆరాధిస్తారు, దేవుణ్ణి ప్రార్థిస్తారు, దేవుణ్ణి స్తుతిస్తారు. గట్టిగా చెప్తాం అందరూ కలిసి, ప్రైజ్ ద లార్డ్. 10వ వచనంలో దానియేలు యథాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాల్లోని తన ఇంటి పై కిటికీలు యెరూషలేము తట్టుకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేస్తూ, దేవుణ్ణి స్తుతిస్తూ, దేవుణ్ణి బతిమలాడుతున్నాడు. 11వ వచనంలో ఆయనను బతిమలాడుతున్నాడు. గట్టిగా చెప్పండి. అసలు ఎంత భయంకరమైన చట్టం అంటే, ఈ చట్టాన్ని ఎవరైనా గనక ఉల్లంఘిస్తే, తృణీకరిస్తే ఆ వ్యక్తిని ఏం చేస్తారంటే సింహాల బోరులో వేస్తారు, సింహాల గుహలో వేస్తారు. రాజుగారి యొక్క చట్టము, రాజుగారి యొక్క ఆజ్ఞ ఎవరైనా వినకపోతే, రాజుగారు చెప్పినట్టుగా చేయకపోతే ఆ కాలంలో భయంకరమైనటువంటి శిక్షలు ఉండేవి. దానియేలు దేవునికి ప్రార్థన చేస్తున్నాడు, దేవుని స్తుతిస్తున్నాడు, దేవుని బ్రతిమలాడుచున్నాడు. గట్టిగా చెప్పండి అందరూ కలిసి హల్లెలూయా. గట్టిగా చెప్దాం అందరూ కలిసి. ఏ చట్టాన్ని లక్ష్య పెట్టలేదు, ఏ చట్టాన్ని పట్టించుకోలేదు, తన దేవునికి ప్రార్థించడం మానలేదు, తన దేవుని స్తుతించడం మానలేదు, తన దేవుని దగ్గరకు రావడం మానలేదు, తన దేవునికి బ్రతిమలాడటం మానలేదు. చట్టం ఒకవైపు కనబడుతుంది. ఎవరైనా కనుక యేసయ్యను కనుక ప్రార్థన చేస్తే 30 దినాల వరకు రాజుగారి దగ్గర తప్ప ఏ మనిషి దగ్గర కానీ ఏ దేవుడి దగ్గర కానీ ప్రార్థన చేయకూడదు. ఒకవేళ దేవునికి ప్రార్థన చేసినా, ఒకవేళ మనుషులకు చెప్పినా వారిని ఏం చేస్తారంటే సింహాల బోనులో వేస్తారు. సింహాల బోనులో ఉన్నప్పుడు సింహాలు ఎలా ఉంచుతారంటే బాగా ఆకలితో ఉంచుతారు, వాడికి తిండి పెట్టరు. ఎందుకంటే బాగా ఆకలితో ఉన్నప్పుడు ఆ సింహాల బోనులో ఆ వ్యక్తిని వేసినప్పుడు ఆ సింహాలన్నీ కూడా తినేస్తాయి, బాగా ఆకలితో ఉంటాయి కనుక. అయితే ఈ దానియేలు దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. గట్టిగా చెప్పండి అందరు కలిసి స్తోత్రం. గట్టిగా 30 దినముల వరకు ఎవరి దగ్గర మనం చేయకూడదు, రాజుగారి దగ్గరే చెప్పాలి. కానీ ఈ దానియేలు దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. చూడండి ఆ మాట 12వ వచనంలో, రాజు సముఖమునకు వచ్చి శాసన విషయములు, అయ్యా కొంతమంది చెప్తున్నారు ఈ దానియేలు ప్రార్థన చేస్తున్నప్పుడు కొంతమంది చూసి, అయ్యా రాజుగారు మీరు ఇచ్చిన శాసనము, మీరు ఇచ్చినటువంటి చట్టము నిర్లక్ష్యం చేశాడు, పట్టించుకోవటం లేదు, గౌరవించట్లేదు అని కొంతమంది రాజుగారి దగ్గరికి వెళ్ళి చెప్తున్నారు. ఏమని చెప్తున్నాడు? 30 దినముల వరకు నీకు తప్ప మరి ఏ దేవునికైనాను మానవునికైనా ఎవరు కూడా ప్రార్థన చేయకూడదు కదా. ఇదిగో ఈ దానియేలు ప్రార్థన చేస్తున్నాడు. అయితే దానియేలును సింహాల బోనులో వేయండి అని రాజుగారు ఆజ్ఞాపించాడు. సింహాల గుహలకు తీసుకుని వెళ్ళి ఆ రాజుగారు చూడండి ఆ మాట పైన అద్భుతమైన మాటను చూడండి 13వ వచనంలో, దానియేలుని నీవు పుట్టించిన శాసనమును కానీ లక్ష్య పెట్టలేదు, అనుదినము ముమ్మారు ప్రార్థన చేస్తున్నాడు దేవునికి. గట్టిగా చెప్పండి. ప్రార్థన చేయటములో ఎటువంటి ఆటంకాలు ఉన్నా, ఎటువంటి అభ్యంతరాలు ఉన్నా వాటిని లక్ష్య పెట్టకండి. దానిలో అదే పని చేశాడు. రాజుగారు ఒక చట్టాన్ని తీసుకొస్తే ఆ చట్టం విషయంలో పట్టించుకోవట్లేదు, ఎందుకంటే తన దేవునికి ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. కొంతమంది చెప్పారు దానిలో ఉన్న ఒక మంచి లక్షణం ఏంటంటే అటువంటి క్లిష్టమైన పరిస్థితుల్లో, అటువంటి కష్టమైన పరిస్థితుల్లో శాసనము వ్యతిరేకంగా ఉన్నప్పటికీ, తనకి నష్టముగా ఉన్నప్పటికీ, తనకి ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ, తన చనిపోతాననే సంగతి తెలిసి కూడా రాజుగారు ఇచ్చిన చట్టాన్ని, రాజుగారు పెట్టిన శాసనాన్ని లక్ష్య పెట్టలేదు, దేవునికి ప్రార్థించటం మానలేదు. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన ముఖ్యం, ప్రాణం పోయినా పర్వాలేదు. అటువంటి కష్టమైన పరిస్థితుల్లో, క్లిష్ట పరిస్థితుల్లో అతనికి వ్యతిరేకంగా ఉన్నటువంటి చట్టాలను కూడా లక్ష్య పెట్టకుండా దేవునికి ప్రార్థన చేశాడు. గట్టిగా చెప్పండి హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. గుహలోకి పడేశారు అంతే. చూడండి ఆ మాట 16వ వచనంలో, అంతటా రాజుగారు అక్కడున్న పోలీసు వాళ్ళకు బంట్రోతులకు ఆజ్ఞేయంగా దానియేలును పట్టుకొని పోయి సింహముల గుహలో పడదోశారు.
నీవు అనుదినము తప్పక సేవిస్తున్న ఆరాధిస్తున్న దేవుడు నిన్ను రక్షించునుగాక అన్నాడు. అంతే. పడేస్తే చుట్టూ సింహాలు గాండ్రించుకుంటూ వస్తున్నాయి. దానియేలును తినటానికి చుట్టూ సింహాలు గుమిగూడిపోయినాయి. దానియేలు సింహాల బోన్లో ఉండి ఏం చేస్తున్నాడు చెప్పనా? పిరికివాడిగా భయపట్ల దానియేలు దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. గట్టిగా చెప్పండి. శ్రమల్లో ప్రార్థన చేసేవారిని దేవుడు విడిపిస్తాడు. గట్టిగా చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. నా శ్రమలో నా దేవునికి ప్రార్థన చేసి నా ప్రార్థన దేవుడు అంగీకరించి ఉన్నాడు. సింహాల గుహలో, సింహాల బోనులో దానియేలు ప్రార్థన చేస్తున్నాడు. సింహములన్నీ కూడా తినడానికి వస్తున్నాయి. సింహాలన్నీ కూడా తినడానికి వస్తున్న టైంలో దానియేలు ప్రార్థన చేస్తున్నప్పుడు పరలోకము నుంచి దానియేలు ముందుకి సింహములో ఉన్న, సింహాల బోనులో, సింహాల గుహలో ఉన్న దానియేలు దగ్గరకు ఒక దేవదూతను పంపించాడు దేవుడు. దానియేలు దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 21వ వచనంలో చూడండి ఏమన్నా అక్కడ దేవుడు ఏం చేశాడు? ఆయన తన దూతను పంపించి, పరలోకము నుంచి దేవుని యొక్క దూతను పంపించి, సింహములు నాకు ఏ హానియు చేయకుండా వాటి నోళ్ళను మూయించును. గట్టిగలలో చెప్పండి అందరూ కలిసి. గట్టిగలలో చెప్తాం అందరూ కలిసి. దేవుని యొక్క దూత పరలోకం నుండి దిగి వచ్చింది. ఎక్కడైతే సింహాల గుహలో ఉన్నాడో, ఏ సింహాల బోన్లో ఉన్నాడో దానియేలు చేస్తున్న ప్రార్థన దేవుడు విన్నాడు. ప్రార్థన నీ కుటుంబాన్ని కాపాడుతుంది. ప్రార్థన నీ స్థితిగతులు మార్చివేస్తుంది. ప్రార్థన నీకు రక్షణ తీసుకొస్తుంది. ప్రార్థన ద్వారా నీ కుటుంబంలో శోధనలన్నీ తొలగించబడతాయి. దానియేలు ప్రార్థన చేసినప్పుడు సింహాల నోట్లో పడకుండా దేవుని రక్షణలో కాపాడబడ్డాడు. చట్టాన్ని లక్ష్య పెట్టలేదు. గట్టిగా చెప్పండి. ఏం చేశాడు దేవుడు? సింహములు నాకు హాని చేయకుండా వాటి నోళ్ళను మూయించును దేవుడు. గట్టిగా చెప్పండి. దానియేలు దేవుని యందు భయభక్తులు లేని వాడుగా ఉన్నాడు. ప్రార్థన మానలేదు, స్తుతించడం మానలేదు, ఆరాధన మానలేదు, దేవునితో సహవాసం మానలేదు. ఈరోజు మనమైతే దేవుని మందిరాన్ని, దేవుని సన్నిధిని మనం ఎలా చూస్తున్నాం, ఎలా ఆరాధిస్తున్నాం, దేవుడి దగ్గరికి ఎలా వస్తున్నాం? ఒకసారి మీరు ఆలోచించండి. ఈ 3 విషయాలు గుర్తుపెట్టుకోండి. ఒకటి ఏం చెప్పాను మీకు? వెనుకున్నవాడిని మర్చిపోవాలా. రెండోదిగా అవమానమును నిర్లక్ష్య పెట్టాలా. మూడోదిగా శాసనాలను లక్ష్య పెట్టకూడదు. మనకి ఎటువంటి ఇబ్బందులున్నా, ఎటువంటి క్లిష్టమైన పరిస్థితులు ఎదురవుతున్నా ఆరాధన మానివేయకండి, ప్రార్థన మానివేయకండి, దేవుణ్ణి ప్రేమించడం మానవేయకండి. దేవుడు మీ జీవితంలో గొప్ప అద్భుతం జరిగిస్తాడు. అటువంటి కృప దేవుడు మీకు దయచేయనుగాక.